ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ అని చెప్పేసి అంటది. I love you, sir. అమ్మాయిలు ఇంత రౌడీలో తయారైపోతే ఎలా చెప్పండి? అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా మనం? ఆయన అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూసారా? Yeah. ఆయన చాలా క్యూట్ గా, Hmm. అంటే ఆ అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు. ఆయన ప్రెషర్స్, ఆయన సీరియస్ ఇష్యూస్, ఆయన హెల్త్, ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరి ఉందో ఆ టెంపోలోనే తీసుకుంటారు ఆయన. Yeah. వెంటనే నవ్వుకోవడం గానీ, మీరు రౌడీల్లా తయారయ్యారు అని చెప్పడం గానీ, అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు. అంటే అంత అంత స్పాంటేనియస్ గా అలా పేలదు, అంత విట్టిగా మాట్లాడలేరు. సో కళ్యాణ్ గారు దీన్ని కలిపారు, పాలిటిక్స్ ని, సినిమాస్ ని, లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్నెస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర, లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఈ అల్లరి పట్టుకెళ్ళి అక్కడ. హీ ఈస్ వెరీ క్లియర్. కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే. అంటే ఫ్యాన్సే ప్రజలు కదా, ప్రజలే ఫ్యాన్స్ కదా. సో హిజ్ లవ్ ఫర్ పీపుల్, హిజ్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేస్ అలా ఆల్వేస్ అలా ఉంటుంది ఓ పక్కన. అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు. కాబట్టి మాకు ఫ్యాన్స్ కి మీకు ఫ్యాన్స్ కి మరి మేమేంటి మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద, అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే, ఒక పెద్ద వరం ఏంటంటే, హీ విల్ ట్రీట్ యూ ద వే యూ ట్రీట్ హిమ్, అంటే ద వే యూ వాంట్ హిమ్ టు ట్రీట్ యూ.